Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Al Bake, the taste of Middle East, near Rural Police Station, Srinivas Colony, Mehboob Nagar. Jewellers, gold, silver and diamonds, beside Model Basic School, Pan Chaurasta, Mehboob Nagar. अस्सलाम वालेकुम नाजरीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। महबूब नगर 2 टाउन सर्कल इंस्पेक्टर मोहम्मद एजाजुद्दीन ने आज एक सहाफती कॉन्फ्रेंस से खिताब करते हुए बताया कि CIR ऐप की मदद से 23 स्मार्टफोन को बाजियाब कर लिया गया है। एजाजुद्दीन ने बताया कि अगर किसी का फ़ोन गुम हो जाने पर पुलिस स्टेशन पहुंचकर रजिस्ट्रेशन करते हैं तो CIR ऐप में गुमशुदा फ़ोन की तफसीलात दर्ज कर अपलोड कर दिया जाएगा। गुम होने के बाद फ़ोन का इस्तेमाल किया जाता है तो इस फ़ोन को ट्रैक किया जाएगा। इस खुसूस में मास्ट स्टाफ, क्राइम स्टाफ और खुसूसी तौर पर हेड कांस्टेबल रघुनाथ, कांस्टेबल वेंकट रामुलू, हेड कांस्टेबल शेखर, मुरली बाबैया नायक ने बेहतर कारकर्दगी करते हुए 23 स्मार्टफोनों को बाजियाब कर लिया है और इन फ़ोनों को मुतासिरीन में तकसीम किया गया है। एजाजुद्दीन ने आवाम से अपील की कि अवामी मुकामात पर चोर जेब मौका बनाकर जेब से पर्स या फ़ोन चुरा कर भाग जाते हैं, लिहाजा अवामी मुकामात पर आवाम चौकन्ना रहें। అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అయితే ఈరోజు CEIR అనే యాప్ ద్వారా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్, దీంట్లో ఎవరిదైనా ఫోన్ పోయిందని పోలీస్ స్టేషన్కి వచ్చి రిజిస్టర్ చేయించుకుంటే ఈ యాప్లో అప్లోడ్ చేసి ఆ వివరాలన్నీ కూడా, ఫోన్ వివరాలన్నీ కూడా దాంట్లో, ఇదొక సెంట్రల్ యాప్. రిజిస్టర్ అయిన తర్వాత ఆ తర్వాత వాడినట్టయితే దాన్ని ట్రాక్ చేసి మా స్టాఫ్, క్రైమ్ స్టాఫ్, దాంట్లో ముఖ్యంగా హెడ్ కానిస్టేబుల్ రఘునాథ్ గారు, కానిస్టేబుల్ వెంకట్రాములు, ఇంకా ఇంకో హెడ్ కానిస్టేబుల్ శేఖర్ గారు, ఇంకా మురళి, బాబ్యా నాయక్, వీళ్ళందరూ కూడా మంచి ఎఫర్ట్స్ కనబరిచి 23 స్మార్ట్ ఫోన్స్ను రికవరీ చేయడం జరిగింది. ట్రేస్ చేసి గుర్తించి తీసుకోవడం జరిగింది. ఇవి ఈ ఫోన్, మొబైల్ ఫోన్ వల్ల ఈ కాంప్లెనెంట్ యూజర్స్కి, ఈ ఓనర్స్కి ఈరోజు చెప్పడం జరుగుతుంది. అందరు వచ్చి ఉన్నారు. అయితే ఇందు మూలంగా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, రద్దీగా ఉన్న ప్రదేశాలలో పిక్ పాకెటర్స్ చూసుకొని ఉంటారు. మన అటెన్షన్ని డైవర్ట్ చేసి ముందుకెళ్ళి వెంకికెళ్ళి అక్కడ అట్లా బాగా రద్దీ ఉండి మనము కాన్సన్ట్రేట్ చేయకుండా అటెన్షన్ డైవర్ట్ అయ్యి మనము ఇంకో వైపుకు ఎవరు తగులుతుర్రు అని అటువైపు ఇటువైపు చూసుకుంటూ ఉంటాము. మన పాకెట్లలో పైన కానీ కింది జేబులో కానీ పెట్టుకొని ఉంటాము. అట్లా వాళ్ళు తెలియకుండానే ఈజీగా తీసుకుంటారు. కాబట్టి రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎవరైనా VIPs వచ్చినట్టయితే, పొలిటికల్ లీడర్స్ కానీ, ఇంకా సినీ ప్రముఖులు కానీ, అట్లా ఇంకా థియేటర్స్లో కానీ ఎక్కువ పోయే అవకాశాలు ఉంటాయి, బస్ స్టాండ్లలో, బస్సులలో. కాబట్టి అక్కడ జాగ్రత్త వహించాలి. ఇవే కానీ మొబైల్ ఫోన్లే కానీ, ఇంకా విలువైన వస్తువులు కానీ, ఈ పర్సులు, ఇంకా పర్సులలో ఈ గోల్డ్ జ్యువెలరీ కానీ, ఇంకా గోల్డ్ జ్యువెలరీ, మెడలో ఉన్న గోల్డ్ జ్యువెలరీ కూడా లాక్కునే పిక్ పాకెటర్స్ లాక్కునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఇందు మూలంగా కోరుతున్నాను నేను. ఒకవేళ ఆ విధంగా పోగొట్టుకున్నట్టయితే ఎంబడే పోలీస్ స్టేషన్కి వచ్చేసి రిజిస్టర్ చేయించుకుంటే వివరాలన్నీ కూడా నమోదు చేస్తే ఈ విధంగా ట్రాక్ చేసి మేము ఇప్పించే ప్రయత్నం అన్ని ముమ్మరంగా చేస్తామని చెప్పి ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. తీసుకుపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఇంకొకరికి అమ్మడం సెకండ్ హ్యాండ్లో అని చెప్పి, తక్కువలో వస్తుంది కదా అని చెప్పి తీసుకోవడం అట్లా జరుగుతుంది తెలియకుండానే. కాబట్టి యూజర్స్ ఎవరు, బాబు ఇది మీది కాదు, ఇట్లా అయింది చూడండి, ఇక్కడ రిజిస్టర్ అయింది, ఇది వేరే వాళ్ళది, మీరు మోసపోయారు అని చెప్పి మేము రికవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా సహకరించి వాళ్ళ నుండి తీసుకుంటే
వాళ్ళ సమ్మతితో తీసుకోవడం జరిగింది. हाँ, बहुत सारे का कंप्लेंट दिए, 100 से ज़्यादा है ऐसे कंप्लेंट्स. तो जो भी यूज़ करते सिम डाल के जो यूज़ करते वो ट्रैक हुए तो पूरे निकाल के एनालिसिस करके मेहनत करके उन लोगों से हम बुला के या उन लोगों को पकड़ के ये सब समझा के रिकवरी करते. వాళ్ళు అన్నోన్ అయి ఉంటారు, అన్నోన్ వాళ్ళకు కూడా తెలియదు. ఎక్కడనో వాళ్ళకు కూడా చెప్తున్నా, ఎలాంటి రసీదు లేకుండా ఎవరు కొనకూడదు, ఎలాంటి బాక్స్ ఎలాంటి రసీదు లేకుండా మొబైల్ ఫోన్ సంబంధించి కొనకూడదు. వాళ్ళు తక్కువలో వస్తుందని చెప్పి నమ్మేసి నాకు అవసరం ఉంది, వివిధ రకాలుగా అవసరాన్ని తెలిపి వాళ్ళు తక్కువలో వస్తుంది కదా అని వీళ్ళు కూడా కొనుక్కుంటారు. ఇప్పటివరకు 23 అయినాయి నేను వచ్చినప్పటి నుండి 2 నెలల్లో 23. మా క్రైమ్ స్టాఫ్ బాగా పనిచేసి, వెంకట్రాములు లేడు ఇక్కడ, ఆయన బాగా పనిచేసిండు తీసి. ఓకే, ఇప్పుడు ఓకే సీసీ కెమెరాలన్నీ కూడా మేము పెట్టడానికి ఇనిషియేషన్ తీసుకున్నాము. మా ఎస్పీ జానకి మేడం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇప్పుడు ఈ గణేష్ కంటే ముందు పెట్టడానికి మేము మాట్లాడినాము. అవి రిసీవర్స్ అలాంటివన్నీ కూడా పని అయిపోయింది. 2 టౌన్ పరిధిలో 1 టౌన్ అవన్నీ కూడా రిసీవర్స్ మొత్తం ఫిక్స్ చేయడం జరిగింది. మిగతా సీసీ కెమెరాస్ అన్నీ కూడా మేము దాతలతో రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మేము అన్నీ కూడా సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేస్తున్నాం ఎక్కువ మొత్తం. नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं. अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स.